నమ్మకాలు విశ్వాసాలు ఉండొచ్చు కానీ హద్దు దాటకూడదు. ఎప్పుడైతే అవి మూఢనమ్మకాలుగా అంధవిశ్వాసాలుగా మారతాయో అప్పుడే మనిషి విచక్షణ కోల్పోతాడు, సమాజానికి పెద్ద ముప్పుగా మారిపోతాడు. సరిగ్గా దీనిని ప్రతిబింబిస్తూ హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సంచలనంగా మారింది. నగరంలోని హిమాయత్ నగర్ ఉర్దూ హాల్ ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ 5వ అంతస్తులో అరుణ్ కుమార్ జైన్ అనే వ్యాపారికి 2002లో పూజా జైన్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 సంతానం, ఓ అమ్మాయి అబ్బాయి ఉన్నారు. అయితే గత 5 ఏళ్లుగా పూజ మానసిక సమస్యతో బాధపడుతుంది. ఇందుకు చికిత్స కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు దైవ చింతన పెరిగింది. దీంతో రోజంతా ఆమె ఆధ్యాత్మికతలో గడపసాగింది, అందులోనే మునిగిపోయింది. శనివారం ఉదయం పూజా జైన్ భర్త అరుణ్ కుమార్ జైన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొడుకు కూతురుతో పాటు పని మనిషి ఇంట్లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు పూజ గదిలో ఒంటరిగానే కూర్చున్న పూజా జైన్ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి 5వ అంతస్తు పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైనటువంటి పూజను హుటాహుటిన హైదర్గూడలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించేశారు. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఆత్మహత్యకు ముందు కూర్చున్నటువంటి గదిలో పోలీసులకు ఒక ఉత్తరం కనిపించింది. దైవ ధ్యానంలో గడుపుతూ ఆత్మర్పణ చేసుకుంటే దేవుడికి వద్దకు చేరుకుంటామని, స్వర్గం ప్రాప్తిస్తుందని జైన గురువుల సూక్తి అందులో రాసి ఉన్నట్లు ఎస్ఐ నాగరాజు మీడియాకు తెలిపారు. ఇక ఈ లేఖ మూఢనమ్మకాలతో పాటు ఆమె మానసిక స్థితి ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.